థామిని ఘాట్ వెళ్తున్నాం కదా సుచి. ఎస్. ఇప్పుడు అరుణ్ వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో వాళ్ళు మాకు ఒక 15 minutes దూరం లేదంటే ఒక 5 kilometers దూరంలో ఉన్నారు. సో వాళ్ళని రిసీవ్ చేసుకొని అటు నుంచి థామిని ఘాట్. ఈరోజు అయితే థామిని ఘాట్ వచ్చేసాం. అరుణ్ వ్యూ చాలా బాగుంది చూడు. అక్కడికి వెళ్దాం చూడు సుజీ. అక్కడ చూడ ఇల్లు అంత పైకి ఎలా వెళ్ళి కట్టారంటావు సుజీ. అరుణ్ అక్కడికి వెళ్దాం పద. సుజీ అందరు హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్. చలో మై కార్. సో ఇక్కడ ఒక స్పాట్ ఉంది, అందరూ చూస్తున్నారు. సో వెళ్ళి అక్కడ ఒకసారి మనం కూడా చూద్దాం. వ్యూ పాయింట్ అనుకుంటా, అందరికి రాయి చూస్తున్నారు. యా యాక్చువల్లీ చాలా బాగుంది. అలా చూస్తే అక్కడ కొండలు మొత్తం మబ్బుతో కప్పేసి ఉన్నాయి. నైస్. యా ఈ మాన్సూన్లో మహారాష్ట్ర అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వ్యూస్ కనిపిస్తూనే ఉంటాయి. మహారాష్ట్ర సూపర్ నైస్. కమ్ ఫాస్ట్. చలో సెల్ఫీ పాయింట్. అటు చేతి పట్టు. ఇక్కడ చూడు. चालू कर देते हैं. अभी पोस्टर ने क्या किया, फर्स्ट ईयर तो कुछ नहीं किया, सेकेंड ईयर आके यहाँ पे एक्सप्लोर किया और थर्ड ईयर में पढ़ना चालू किया. థామిని వచ్చేసాం. మేమైతే ఒక హారిబుల్ సిచ్యువేషన్ ఫేస్ చేసాం. థామిని ఘాట్కి ముందు కొంచెం దూరంలో మా కార్ టైర్ పంచర్ అయింది. లక్కీగా స్టెఫ్నీ ఉంది కానీ ఫుల్ రెయిన్ వస్తుంది. అలా రెయిన్ లోనే టైర్ మార్చుకోవాల్సి వచ్చింది. సైడ్ కాబట్టి కొంచెం ఎంజాయ్ చేసాం. అరే ఇట్లాంటివి తీసుకుంటే అయిపోమా. టైర్ పంచర్ అయిపోయింది. ఈ స్టెఫ్నీ తోటి నడిపిస్తున్నాం కార్ని ప్రస్తుతానికి అయితే. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అందరు ఇక్కడ కూర్చొని ఆడుతున్నారు. అక్కడైతే వాటర్ ఫ్లో అవుతుంది. సో అందుకని అందరు ఇక్కడ ఆగి అక్కడ ఆ ఫ్లోని చూస్తున్నారేమో. మీకు ఎక్కడ చూసినా ఒక చిన్న వాటర్ ఫాల్స్ చిన్నగా ఉంటాయి అన్నమాట ఫాల్స్. అక్కడ చూడండి ఫాగ్ ఆ కొండను ఎలా కప్పేసిందో. ఇలా మబ్బులు అలా తగులుతూ ఉంటే భలే ఉంటుంది. త్వరగా వచ్చేయండి, మళ్ళీ చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ చూడండి ఆ కొండలు, ఇలా రోడ్డు. నైస్.
ఇలా ఒక చిన్న కాలువ దాటేసి అక్కడికి వెళ్తే ఇది చిన్న కాలువలాగా ఉంది. ఈ చిన్న కాలువ దాటితే ఆ పెద్ద కాలువకి వెళ్ళొచ్చు. చూద్దాం అక్కడ ఏముందో. ఓ జాగ్రత్త ఇది. అది చూడరు, అదో అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్. అరే అదేంట్రా వాటర్ ఫాల్? చెప్పు చెప్పు చెప్పు. వాటర్ ఫాల్. అరే జాగ్రత్త జాగ్రత్తది. అరుణ్ ఏమో ఫోటోగ్రాఫర్ అయిపోయాడు ఇప్పుడు. రే వాట్ ఇస్ దిస్? వాడు చెప్పట్లే, వీడియో కూడా చెప్పట్లే. ఇదంతా కొండల పైనుంచి వచ్చే వాటర్ అన్నమాట. అక్కడ చూడండి దూరాన చిన్న వాటర్ ఫాల్. అలాంటివి చాలా ఉన్నాయి వాటర్ ఫాల్స్. పైన పెద్ద వర్షం మొత్తం ఇలా వచ్చేస్తుంది. పైనుంచి వచ్చే వర్షం అంతా కొండలపై పడ్డ వర్షం అంతా లక్ష్యం. సుజీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఈ ఫాగ్ చూడు. ఓ నాయనో ఏంట్రా బాబు ఈ ఫాగ్. ఇక్కడి ఒక వాటర్ ఫాల్ చిన్నది ఇది, బట్ ఓకే. ఆ రూట్లో వెళ్తే పెద్ద వాటర్ ఫాల్స్ వస్తుందంట కానీ బట్ స్టిల్ చాలా లాంగ్, అందుకే మేము ఆగిపోయాం. హెవీ రెయిన్ అండ్ ఫాగ్ ఉండటం వల్ల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేకపోయాం. మేమైతే మధ్యలోనే రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఇక్కడ టీ కోసం ఆగా బాగా చలి పెట్టడం వల్ల ఏం రుచి చలి కాగుతున్నావు. అది కూడా తినాలి. నేనే చేస్తున్నా. वाओ व्यू तो अच्छा है. व्यू इज गुड. ओके